నమస్కారం సినిమా అభిమానులారా, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక సాధారణ సినిమా గురించి కాదు, ఒక ఎమోషనల్ స్టార్ గురించి. ఇండియన్ సినిమాను గ్లోబల్ లెవెల్ కు తీసుకెళ్లిన నటుడు స్టార్ కాదు, ఒక బ్రాండ్ కి ప్రభాస్. అలాగే ప్రేమను, ఆవేశాన్ని, కోపాన్ని, మానసిక సంఘర్షణలను ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా సినిమాగా చూపించే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఇద్దరి కలయికలో రాబోతున్న సినిమా పేరు స్పిరిట్. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన క్షణం నుంచే ఒక్క విషయం క్లియర్ అయిపోయింది. ఇది మాస్ సినిమా కాదు, ఇది మామూలు లవ్ స్టోరీ కాదు, ఇది ప్రభాస్ ను మనం ఎప్పుడూ చూడని కోణంలో చూపించబోయే సినిమా. ఈ వీడియోలో స్పిరిట్ ఎందుకు అంత స్పెషల్, ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోంది, సందీప్ రెడ్డి వంగ ఈసారి ఎలాంటి షాకింగ్ నరేషన్ తో రాబోతున్నాడు అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు తప్పక చూడండి. స్పిరిట్ గురించి మాట్లాడేటప్పుడు ముందుగా గుర్తు రావాల్సింది సందీప్ రెడ్డి వంగ పేరు. అర్జున్ రెడ్డి, యానిమల్ ఈ రెండు సినిమాలతో వంగ ఒక విషయం స్పష్టంగా చెప్పాడు. అతని సినిమాల్లో హీరోలు పర్ఫెక్ట్ కాదు, వాళ్ళు బలహీనులు, ఆవేశపరులు, తప్పులు చేసే మనుషులు. ఇప్పుడు అదే ప్రపంచంలోకి ప్రవేశించబోతున్నాడు ప్రభాస్. ఇప్పటి వరకు ప్రభాస్ ను రాజులుగా, యోధులుగా, మాస్ లీడర్లుగా చూసాం. కానీ స్పిరిట్ లో ఆ ఇమేజ్ పూర్తిగా బ్రేక్ అవ్వబోతోందనే టాక్ ఉంది. ఇక్కడ ప్రభాస్ పాత్ర బలంగా ఉండొచ్చు, కానీ లోపల మాత్రం చాలా విరిగిపోయిన మనిషి. తక్కువ డైలాగులు, ఎక్కువ మౌనం, కళ్ళలోనే కథ చెప్పే క్యారెక్టర్. ఇదే వంగ మార్క్ హీరో. స్పిరిట్ అనే టైటిల్ కూడా చాలా డీప్ గా ఉందని చెప్పాలి. బయటకు బలంగా కనిపించే వ్యక్తి, లోపల మాత్రం గాయాలతో నిండిపోయిన ఆత్మ. ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు, సినిమాను ఒక భావనగా చూసే ప్రేక్షకులకు కూడా ఒక ప్రత్యేక అనుభవం అవుతుందని చెబుతున్నారు. సినిమాపై ఇంత హైప్ ఉండడానికి కారణాలు చాలా బలంగా ఉన్నాయి. మొదటిదిగా ప్రభాస్ కెరీర్లో ఇది అత్యంత రిస్కీ సినిమా. స్టార్ ఇమేజ్ ను పక్కన పెట్టి పూర్తిగా నటుడిగా మారే పాత్ర. రెండోదిగా సందీప్ రెడ్డి వంగ నరేషన్. తని సినిమాల్లో హీరోని జడ్జ్ చేయరు, హీరోని అనుభవిస్తారు. మూడోదిగా ఈ సినిమా పూర్తిగా క్యారెక్టర్ డ్రైవెన్ స్టోరీ అని వినిపిస్తున్న టాక్. యాక్షన్ కన్నా ఎమోషన్స్ ఎక్కువ, గ్రాండ్ విజువల్స్ కన్నా మానసిక సంఘర్షణ ఎక్కువ. అందుకే స్పిరిట్ ఒక కమర్షియల్ సినిమా కంటే ఒక ఎమోషనల్ జర్నీగా మారబోతోంది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ చాలా నేచురల్ గా ఉండబోతుందని సమాచారం. ఫ్యాన్స్ చూసే హీరో కాదు, ప్రేక్షకుడు అనుభవించే మనిషి. ఇది ప్రభాస్ కెరీర్ లో ఒక కొత్త అధ్యాయం అవుతుందని చాలా మంది నమ్ముతున్నారు. బాహుబలి తర్వాత, సలార్ తర్వాత ఇప్పుడు స్పిరిట్. ప్రతి సినిమాతో తన పరిధిని పెంచుకుంటూ వెళ్లే నటుడు ప్రభాస్. మొత్తానికి స్పిరిట్ సినిమా అంటే ఒక సింపుల్ లవ్ స్టోరీ కాదు, ఇది ప్రభాస్ అంతర్గత పోరాటం. సందీప్ రెడ్డి ఇంకా చూపించే ముడి నిజం. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ పాత్రలో ప్రభాస్ ఎంత లోతుగా వెళ్ళబోతున్నాడు, ఇంకా ఈసారి ఎంత షాకింగ్ గా నిజం చూపించబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు త్వరలోనే రావాల్సి ఉన్నాయి. అంతవరకు స్పిరిట్ కోసం కౌంట్ డౌన్ మొదలైంది.